చేస్తుంటే ఏంటంటే ఏమన్నా ఆసనాలు కొన్ని పడుకొని చేసేవి ఉంటాయి కాబట్టి బట్టలు పాడవుతుంది ఉంటాయి. ఇంకోటి అమ్మాయిలకు సెక్షన్ చేయగలిగితే కొంచెం బాగుంటుంది. హీరోలు కాబట్టి అందరికి కలుపుకుని ఇబ్బందికరంగా అమ్మాయిలు చేసి కాబట్టి చెప్తాం సార్ ఆ సెక్షన్. రెండోది ఏంటంటే సార్ చెప్పేసి యోగా అంటే ధ్యానం అంటే యోగా రెండు ఉంటాయి దీంట్లో. ఒకటి మానసికంగా, ఒకటి శారీరకంగా. అంటే మనస్సుకు సంబంధించి మన జ్ఞాపక శక్తిని కానీ సరైన టైంలో నిద్రపోవడం కానీ ఒకే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిగేవేమో మానసికం. మరి శారీరకం అంటే సార్ చెప్పేది టైం తాకలేయడం, మన శరీరంలో జరిగినటువంటి జీవక్రియలని సరిగ్గా జరగడం, ఇది శారీరకం. మరి ఇలా రెండు ఉన్నాయి. ధ్యానం చేయడం వల్ల ఉపయోగం మానసికంగా ఎదుగుదలైతే ఇంకా యోగా చేయడం వల్ల శారీరకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మన ప్రతిష్టాత్మకంగా మన బిఎంసీ పాఠశాలల్లో మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించి